హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి మీరు వీక్షిస్తున్నారు? ఇండియాలోనా, వేరే దేశాల్లోనా, గ్రామాల్లోనా, పట్టణాల్లోనా, ఏ సమయంలో అయినా యేసయ్య మాటలు వినడానికి ఇలాగ మనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు కనుక మిమ్మల్ని అందరినీ ప్రభునామంలో అభినందించాలని, మీకు పలకరించాలని, మీకోసం ప్రార్థించాలని, మీ యోగక్షేమాలు ఎరిగి మిమ్మల్ని బట్టి దేవుడిని స్తుతించాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే గత ఇంచుమించు 5 సంవత్సరాలుగా ప్రతిరోజు వాక్యంతో మీ దగ్గరకు వస్తున్నాం కదా. మరి మీరు ఎలాంటి మేలులు పొందుతున్నారన్నది తెలియచేయండి. ఈరోజు వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు నాయనా నీ మాట కొరకు ఎదురు చూస్తుండగా రాజుల చరిత్రలో నుండి మేము నేర్చుకుంటున్న పాఠాలను మా హృదయాలకు అనునయించుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఏం పాఠాలు నేర్చుకుంటున్నారండి? మీ హృదయానికి దిద్దుబాటు తీసుకోవడానికి మనషే గురించి చూసాము. ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు, చివరిలో గుణపడ్డాడు. అతన్ని కుమారుని చూసాం. ప్రారంభండి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి తండ్రి గతంలో చేసిన తప్పులు చేస్తూ తన జీవితాన్ని దుర్మార్గంగా ద్రోహ కార్యాలతో నింపుకున్నాడు. అయితే 2 సంవత్సరాల్లో అతని పరిపాలన ముగిసిపోయింది. ఆ తర్వాత మరి అక్కడున్న జనులందరూ చేరి ఒక చిన్న కుర్రవాడే అయినప్పటికీ 8 సంవత్సరాల వయసే ఉన్నప్పటికీ యెషీయా అనే ఆ కుర్రవాడిని తీసుకొచ్చి రాజుగా పట్టాభిషేకం చేశాడు. జస్ట్ 8 years. తక్కువేం కాదండి. వాళ్ళు 8 సంవత్సరాలు మన పిల్లలు ఆరిదేరిపోతున్నారు కదా. 8 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాళ్ళు స్కూల్స్లో చేసే గలాటాలు, గందరగోళాలు మరి ఆ బిడ్డల జీవితాల్లో చూస్తున్నాం. చాలా ఈ రోజుల్లో అయితే బిడ్డలు చాలా చురుగ్గా ఉన్నారండి. ఈ టెక్నాలజీ, మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు అన్నీ గెలికేస్తున్నారు. సో అన్ని విషయాల్లో వారు తెలివిగల వాళ్ళు ఉంటున్నారు. నిజమే, వారు స్టడీస్ విషయంలో కూడా చాలా తెలివిగా ఉన్నారు. కానీ ఆ తెలివిని దేనికి వాడుతున్నారు? నిజంగా పిల్లలకు ఉన్నంత జ్ఞాపక శక్తి పెద్దలకు ఉండదు కదండి. మన పిల్లలు సండే స్కూల్లో నేర్పిస్తే 5 నిమిషాల్లో చెప్పేస్తారు కంటత. మనం బతుకత చదివినా చెప్పలేం. కానీ ఆ సమయంలో బాల్యదినములందు సృష్టికర్త జ్ఞాపకం చేసుకుంటే, బాల్యదినముల్లో దేవునికితో ఒక నిబంధన చేసుకుంటే ఎంత గొప్ప ధన్యత అన్నది ఈ యెషీయా రాజు యొక్క జీవితంలో చూస్తున్నాం. 8 సంవత్సరాల్లో అతడు రాజు అయినప్పుడు చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎంత దుర్మార్గంగా ప్రవర్తించి చచ్చిపోయాడన్న సంగతి ఎరిగిన హెచ్చరికగా తీసుకున్నాడు. దావీదును మాదిరిగా పెట్టుకున్నాడు. దావీదు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి స్తుతించాడు. దావీదు దేవుని ముందు యథార్థంగా ఉన్నాడు. దావీదు దేవుణ్ణి ప్రేమించాడన్నది గురిగా పెట్టుకొని తన తండ్రి జయించిన ఆ యొక్క విగ్రహ స్థలాలను, అన్య స్థలాలను, వాటన్నిటిని పవిత్ర పాడు చేసి దేవుని మందిరం, మూతబడిపోయిన మందిరాన్ని బాగు చేయటం, పరిశుద్ధపరచడం మొదలుపెట్టాడండి. నిజంగా దేవుని మందిరం అంటే మందిరం కట్టడాలు ఉంటాయి, కానీ మన హృదయమే దేవుని మందిరం. మన హృదయంలో పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను మనం విడిచిపెట్టకుండా క్రీస్తు స్వభావాన్ని మనం పొందలేం. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి మనం విమోచించబడినట్లుగా క్రీస్తు రక్తం మన కొరకు చిందించబడింది. మన పాపములు కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకున్నప్పుడు నూతనమైనటువంటి పరిశుద్ధపరచబడిన జీవితాన్ని జీవించగలుగుతాం. ఆ క్రియలో ఆ దేశంలో ఉన్న పాడైపోయిన దేవుని మందిరాన్ని పరిశుద్ధపరచడం, ఆ పాడు చేసిన పాత బొమ్మలన్నిటినీ నాశనం చేయటం కంకణం కట్టుకున్నాడు. ఎప్పుడైతే అతనికి ఒక 12 సంవత్సరాల వయసు వచ్చేసిందో, కొంచెం బాగా 12 సంవత్సరాలు అంటే టీనేజ్ ప్రారంభం అండి, నాట్ ఎనీమోర్ ఎ బాయ్. ఏంటండి 12 సంవత్సరాలు ముందు పిల్లలు అంటాము,
12 నుంచి 19 వరకు టీనేజర్స్, వెదర్ బాయ్ నార్ మ్యాన్. అంటే వాళ్ళు ఈ మార్పు చెందుతుంది. ఆ సమయంలో వాళ్ళు చాలా వేవరీగా ఉంటారు. ఆ సమయంలో సరైన పాయింట్ పట్టుకుంటే వాడు బ్రతికంత దీవించబడుతుందండి. నేను గమనించాను, ఒక టీనేజర్ యేసయ్యకు దేవుని హృదయం ఇస్తే అతని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు సాధిస్తాడు. ఒక్కొక్క దేశానికే మిషనరీలుగా వెళ్ళి దేశాలలో దేవుని నామాన్ని మహింపరిచిన వారి బయోగ్రఫీస్ మనం చదివితే అటు జార్జ్ ముల్లర్ కానీ, హడ్సన్ టైలర్ కానీ, చార్లెస్ ఫిన్నీ కానీ, వీళ్ళంతా ఆ టీనేజ్లో రక్షించబడి గొప్ప రివైవలిస్ట్గా, గొప్ప ఉద్యోగకర్తలుగా, గొప్ప మిషనరీస్గా, అనేక ఆత్మలను సంపాదించే జాలరులుగా మారారు. మీ బిడ్డలను టీనేజ్లో ప్రవేశించక ముందే దేవునికి అప్పగించండి. యవనస్తులారా, మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోని వాక్యం చదువుతుంది. అతని 18వ సంవత్సరంలో దేశము మందిరమును పవిత్రపరచుటకు ప్రయాసపడ్డాడు. 18 సంవత్సరంలో మందిరాన్ని ఇంకా బాగు చేయటానికి పూనుకున్నాడండి. మందిరములో ఉన్న కార్యాలన్నీ క్రమపరచడానికి పూనుకున్నాడు. అక్కడ ధూపవేదిక మీద ధూపవాగి ఆరిపోయింది. అక్కడ మందిరాన్ని ఎవరు పట్టించుకోలేదు, పాడుబడిపోయింది. దాన్ని పరిశుద్ధపరిచి యాజకులను రప్పించి నమ్మకస్తులైన వారికి ఆ మందిరాన్ని బాగు చేస్తుంటే అక్కడ బోల్డ్ డబ్బు దొరికిందంట. ఆ డబ్బంతా ఖజానాల్లో చేర్చి తప్పుగా ఉపయోగించకుండా ఆ ప్రయాసపడుతున్నప్పుడు అక్కడ ఆ యొక్క శాస్త్రము గల గ్రంథకుడైన హిల్కియాను పిలిపించినప్పుడు యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను. యాజకుడు ఆ మందిరాన్ని పరిశుద్ధపరుస్తున్నప్పుడు అక్కడ గ్రంథం దొరికింది. దేవుని గ్రంథం, దేవుని వాక్యం దొరికింది దానికి. యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రి వచ్చి చెప్పినప్పుడు రాజుగారు అది నా దగ్గర తెమ్మని, యెషయా తెమ్మని నాకు చదివి వినిపించమని అడిగాడండి. ఎంత గొప్ప ధన్యతండి దేవుని వాక్యం చదవటం, చదివి వినిపించుకోవటం, చదివి వివరించబడటం. అదే కదా మనం చేస్తున్నాం. ఇప్పుడు మీ చేతిలో బైబిల్ ఉంది, మీరు చదువుకోవచ్చు. మీతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఆయా సమయాలలో యాచకులు, అభిషిక్తులు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు చదివి వివరిస్తున్నప్పుడు ప్రత్యేకమైన సత్యాలు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తారు కనుక మరింత సవివరంగా మనకి వాటి తాత్పర్యాన్ని, వాటి అర్థాన్ని, వాటిని అనునయించుకోవలసిన విధాన్ని మనం ఎరుగుతాం. ఎప్పుడైతే ఈ యెషీ దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదివించుకొని విన్నాడో తన హృదయంలో గొప్ప కదిలింపు కలిగిందండి. ఆ గ్రంథములోని విషయాలను వివరించినప్పుడు మీ దేవునికి వ్యతిరేకంగా అయితే ఈ శాపాలన్నీ మీ మీదకి వస్తాయి. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం చదవండి. దేవుని మాట వినిన ఎడల ఈ దీవెనలు మీకు కలుగును, దేవుని మాట వినని ఎడల ఈ శాపములన్నీ మీకు కలుగును. మేబీ ఆ రోజు అధ్యాయాలు వచనాలుగా విభజించబడలేదు. ఆ సంగతి చదివిన హిజ్కియా తను మనసులో పశ్చాత్తాపడి, తను వస్త్రాలు చింపుకొని పశ్చాత్తాపడి తన తప్పుల కొరకు, తన పితరుల తప్పుల కొరకు కన్నీటితో ప్రార్థించాడండి. హృదయాన్ని మెత్తన చేసుకున్నాడు. ఇంకొక రాజుల విషయంలో చూస్తే వాళ్ళు హృదయాన్ని కఠినం చేసుకున్నారు. హృదయం కఠినం అవ్వచ్చు, హృదయం మెత్తబడవచ్చు. ఫరో హృదయం కఠినమైపోయింది. ఎన్ని అద్భుతాలు చూసినా కూడా అతడు మరింత కఠినం అయిపోయాడే కానీ అతని హృదయం కరగలేదు. ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన కార్యాలు విన్నటువంటి రాహాబు హృదయం కరిగిపోయిందట. దేవుని వాక్యం వింటున్నప్పుడు మీ హృదయాలు కఠినం చేసుకుంటున్నారా, లేక కరిగిపోనిస్తున్నారా? కరిగిపోతే కలిసిపోద్దండి. హృదయం వాక్యంలో జ్వరబడిపోతుంది. ఇతడు తన హృదయాన్ని మెత్తన చేసుకున్నాడు. 27వ వచనం చూడండి. దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు 34వ అధ్యాయం అంటే నేను చదువుతుంది 17వ వచనం. నీ మనస్సు మెత్తనదే ఈ స్థలమందు దాని కాపురస్తుల మీదను దేవుని పలికిన మాటలను నీ వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిలో కన్నీరు విడిచితివి గనుక
నేను నీ మనవిని ఆలకించాను. నువ్వు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నీ హృదయాన్ని కఠినపరుచుకోక పశ్చాత్తాపడి మెత్తన చేసుకొని నీ వస్త్రాలు చింపుకొని కన్నీటితో పశ్చాత్తాపడ్డావు గనుక నీ ప్రార్థన నేను విన్నాను. నీవు నెమ్మదిగా జీవిస్తావు, నీవు దేవుని రాజ్య వారసుడు అవుతావు అన్నట్టుగా ఇక్కడ చెప్పబడిన విషయాలు విన్నప్పుడు యెషయా చేసిన మరొక విషయం ఏంటంటే, ఈ వాక్యం నాకే కాదు, ఇది ప్రజలందరికీ చదివి వినిపించమన్నాడండి. సో ప్రజలందరికీ అది తీసుకెళ్ళి అందరికీ ఎదుట చదివి వినిపించినప్పుడు అక్కడ తను ఒక నిబంధన చేసుకున్నాడు. 30వ వచనం దగ్గర నుంచి చదివారు. 31వ వచనం చదువుతున్నాడు. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి, నేను యెహోవాను అనుసరించచ్చు ఆయనకిచ్చిన ఆజ్ఞల శాసనములను కట్టడములను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. నా పూర్ణ హృదయంతో దేవుని మాటకు నేను లోబడతాను, దేవుని వాక్యానుసారంగా నేను జీవిస్తాను అని నిలవబడి అందరి ఎదుట ఒక నిబంధన చేశాడు దేవునితో. మనం నిబంధనాజనులమండి. దేవునితో నిబంధన చేసుకున్నారా? ప్రభువా, నా జీవితం నీది, నీ చిత్తములో బ్రతుకుతా, నీకోసం జీవిస్తా, నీ చిత్తము ఎరుగుతా, నీ చిత్తములో నడుస్తా, నీ కొరకే నా జీవితం అని ఒక ఒడంబడిక చేసుకోవాలి. యేసయ్య అందరి కొరకు రక్తం చెందించాడు. కానీ ఆ రక్త నిబంధనను నీ వ్యక్తిగతంగా పశ్చాత్తాపడి ప్రభువును నీ సొంత రక్షకుడిగా అంగీకరించితే అద్భుతాలు జరుగుతాయి. చిన్న వయసులోనే యెషయా దేవుని ప్రేమించటం, దేవుని మందిరాన్ని బాగు చేయించటం, దేవుని ధర్మశాస్త్రం దొరికినప్పుడు అగ్గగ్గలాడుతూ ఆ వాక్యాన్ని చదివి వినిపించుకునటం, ఆ వాక్య సారాన్ని బట్టి పశ్చాత్తాపడి తన హృదయాన్ని మెత్తన చేసుకొని దేవుడితో ఒక నిబంధన చేసుకోవడానికి, దేవుడితో ఒక ఒడంబడిక చేసుకోవడానికి తీర్మానించాడు. కాబట్టి అతని జీవితంలో దీవించబడ్డాడు. ఇంతమంది దుర్మార్గులైన రాజుల మధ్యలో కొంచెం సేద తీరుస్తూ సంతోషించగలిగిన రాజుగా యెషయా ఉన్నాడు. ఒక చిన్న పిల్లుడైనప్పటికీ కూడా 8 సంవత్సరాల వయసులోనే రాజు అయినప్పటికీ అతడు 31 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. అంటే 39 సంవత్సరాల వయసు వరకు తను ఆ రాజుగా ఉన్నాడు. ఆ తరువాత అతడు మరణించినప్పుడు ఇంకా తను చేయవలసిన, ఇంకా మీరు 35వ అధ్యాయం కూడా మీరు పూర్తిగా చదివితే యెషయా గురించి మీరు చూస్తున్నారు. అది అతడు చేసిన అనేకమైనవి యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తుల గురించి అనేక విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని మాట చొప్పున, పలుకబడిన మాటల చొప్పున నడుచుకుంటూ దేవుని చిత్తాన్ని అన్వేషణ చేస్తూ దేవునితో ఒక నిబంధన చేసుకొని, దేవుడు నన్ను ఎందుకో పనికిరాని ఒక దుర్మార్గుడుగా ఉన్న తండ్రి కడుపులో నన్ను పుట్టినప్పటికీ దేవుడు నన్ను రాజుగా చేశాడు. నా చిన్న వయసులోనే నాకు ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. దేవుని మందిరాన్ని చక్కబెట్టగలిగిన అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని ప్రజలందరికీ వినిపించగలిగిన భాగ్యాన్ని ఇచ్చాడని దేవుని కొరకు జీవించి దేవుని చిత్తములో పరిపాలించాడు. దేశాన్ని బాగు చేశాడు. దేశంలో దేవుని నామానికి మహిమ కలిగేటట్టు చేశాడు. దేశ ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడని ఒప్పుకొనట్లుగా ధర్మశాస్త్రమును వారికి వినిపింప చేశాడు గనుక దీవించబడ్డాడు. ఇంతమంది రాజుల చరిత్ర మనం చూస్తుండగా మొదటి నుండి చివరి వరకు నమ్మకంగా ఉన్నవాడు దావీదు తరువాత ఈ యెషయాగా కనపడుతున్నాడు. యెషయా దేవుని నామాన్ని మహిమపరిచే రీతిగా దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తను తాను బాగు చేసుకున్నాడు. దేశం బాగుపడడానికి దోహదం చేశాడు. ఈ రోజున మనల్ని మనం సరిచేసుకుందాం, మన కుటుంబాలను కట్టుకుందాం, మన దేశాలకు కూడా మనం మాదిరికరంగా ఆశీర్వాదకరంగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారు, నీవు మమ్మల్ని చిన్న వయసులోనే నీ కృప మాకు తోడిచ్చావు. మాలో అనేకులు బాల్యధర్ములందే నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు సండే స్కూల్ ఇచ్చావు, యూత్ మీటింగ్స్ ఇచ్చావు. మా బిడ్డలతో పాటు నీ మందిరాలకు వెళ్ళి నిన్ను ఆరాధించి నీ వాక్యమనే భాగ్యం ఇచ్చావయ్యా. అయ్యా, ఈ రోజున మాతో
ఉన్న మా చిన్న బిడ్డలందరూ దైవజనులవుటకు సహాయం చేయు. యుక్త వయస్సులోనే యవన కాలంలోనే నీతో ఒక నిబంధన చేసుకుని, ఒక ఒడంబడిక చేసుకొని, నా దేహము దేవుని ఆలయము, ఈ అపవిత్రమైన ఆహారాన్ని నేను ముట్టను, నా శరీరం నేను అపవిత్రపరుచుకున్నని దానియేలు నిబంధన చేసుకున్నట్లుగా యెషయా తన మాటను, తన హృదయాన్ని చింపుకొని, తన వస్త్రాలు చింపుకొని, హృదయాన్ని నలగొట్టుకొని పశ్చాత్తాపడినట్లుగా మా బిడ్డలందరూ తండ్రి, దుర్మార్గులైన తండ్రిని బట్టో, దుర్మార్గులైన స్నేహితులను బట్టో, దుర్మార్గులైన చుట్టూన్న జనులను బట్టో కాక ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమను బట్టి పట్టబడినట్లు, నీ వైపు చూచి రక్షణ పొందినట్లు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడునో సదాకాలము తోడేయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరం భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100900 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపండి. మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి, తప్పక ప్రభు జవాబిస్తాడు. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతిధ్వని. వాళ్ళ బుధవారం కదా, మధ్యవార ప్రార్థన అనుకుంటాం. కల్వరి చర్చిలో నుండి మీకు లైవ్ ఇస్తున్నాం, మాతో పాటు కలిసి ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రోజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి.